హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ రోజు సెషన్లో అసలు అఫ్లేట్ మార్కెటింగ్లో గ్లోబల్ స్కిల్స్ జాయిన్ అయిన తర్వాత అఫ్లేట్ ప్రోగ్రామ్ ద్వారా మనం అమౌంట్ ఏం చేయాలంటే మనకు కొన్ని రూల్స్ అనేది తెలియాలి. సి దబ్బిడిదిబ్బిగా చేస్తే డబ్బులు రావు. ఒక ప్రాపర్ స్ట్రాటజీతో, ప్రాపర్ షెడ్యూల్తో, ప్రాపర్ ప్లానింగ్తో మనం ఎగ్జిక్యూట్ చేసామంటే మనకు డెఫినెట్లీ అఫ్లేట్ మార్కెటింగ్లో గ్లోబల్ స్కిల్స్ ప్రతిరోజు 800 రూపీస్ మనం ఎర్న్ చేయొచ్చు. ప్రతిరోజు 800 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. తెలుసు కదా. మనము ఒక అఫిలియేట్ మనకి ఇన్కమ్ వచ్చేసి 400 రూపీస్ అనమాట. ఒక అఫిలియేట్ కమిషన్ వచ్చేసి 400 రూపీస్. సో ఇప్పుడు మనము ఒక్కొక్క రూల్ గురించి మనము డీటెయిల్గా మనం నేర్చుకుందాం. ఒక్కొక్క రూల్ గురించి మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఫస్ట్ వన్, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే యాక్టివ్ ఇన్ గ్రూప్. యాక్టివ్ ఇన్ గ్రూప్. ఏదైతే మనకు వాట్సాప్ గ్రూపు అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయో, టెలిగ్రామ్ ఛానల్ ఉందో, సో మీరు యాక్టివ్గా ఉండాలి. అలాగే ఇన్స్టాగ్రామ్ గ్రూప్ మనకి ఏదైతే ఉందో ఆ ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో మనము యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా లేకపోతే మనకి ఏం జరుగుతుంది? యాక్టివ్గా లేకపోతే, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను మీటింగ్ తీసుకున్నాను. సో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు జాయిన్ అయ్యారు. ఇప్పుడు చాలా మంది ఫ్రీగా ఉంటారు. బట్ మొబైల్ నోటిఫికేషన్ ఆఫ్ చేసుకొని నిద్రపోయేదో సంథింగ్ ఏదో వాళ్ళ ఏదో వర్క్లో ఉంటారు. బట్ మీరు ఎప్పుడైతే గ్రూప్లో యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్క మెసేజ్కి రెస్పాండ్ అవుతారో మిమ్మల్ని పీపుల్ రికగ్నైజ్ చేస్తారు. నాట్ ఓన్లీ ఇన్ యాక్టివ్ ఇన్ గ్రూప్స్. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లోనే కాకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో అట్ ది సేమ్ టైం ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో కంపల్సరీ యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్ ఉన్న వాళ్ళు బెనిఫిట్ ఏంటి? నేను చెప్పే స్ట్రాటజీస్, నేను పెట్టే రీల్స్ మీకు తొందరగా నేర్చుకునేది అంటే పెట్టిన వెంటనే చూస్తానే మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువ ఎక్కువ మీకు స్కో ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే ఎవ్రీడే మార్నింగ్ లేవగానే మన గ్రూప్లో ఏమైనా మెసేజ్ వచ్చాయా, సో మెసేజ్ పెట్టడానికి మనం రిప్లై ఇచ్చామా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏం చేయాలి నెక్స్ట్ థింగ్ ఏం చేయాలంటే సెకండ్ థింగ్, పోస్టింగ్ రీల్స్ పోస్టింగ్ రీల్స్ పోస్టింగ్ రీల్స్ అండ్ స్టేటస్ వాట్సాప్ స్టేటస్. పోస్టింగ్ రీల్స్ వాట్సాప్ స్టేటస్లో మస్ట్ అండ్ షుడ్గా మనం యాక్టివ్గా ఉండాలి. ఇన్ కేస్ మీరు ఛానల్, నేను మళ్ళీ చెప్తున్నాను, యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోండి. దాని నుంచి మీకు ఇన్కమ్ ఎలా జనరేట్, డబుల్ త్రిబుల్ అవుతుంది. యూట్యూబ్ రీల్స్ ద్వారా మనకు ఇన్కమ్ త్రిబుల్ అవుతుంది. రీల్స్ షార్ట్స్ అన్నమాట. సో షార్ట్స్ యాక్టివ్. ఫస్ట్ రూల్ ఏంటి? యాక్టివ్ ఇన్ గ్రూప్స్. మళ్ళా పోస్టింగ్ రీల్స్ ఎవ్రీడే ఇన్ స్టార్ట్స్ స్టేటస్ రీల్స్ ద్వారా కంపల్సరీగా మీరు డైలీ పోస్ట్ చేస్తూ ఉండాలి. ఇది మాత్రం కంపల్సరీ. డైలీ రీల్స్ 3 పోస్ట్ చేయాలి. స్టోరీస్ పెట్టాలి. స్టోరీస్ మినిమం 6 స్టోరీస్. ఆ స్టోరీస్ ఏవి ఏంటి ఎలా పెట్టాలి అనేది మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఒకవేళ చూడకపోయింటే అది కంపల్సరీగా చూడండి. 10 డేస్లో 5K ఎలా ఎర్న్ చేయాలి అనే వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ యొక్క వీడియోని ఫాలో అయితే రాబోయే 10 డేస్లో మీరు 5K ఎలా ఎర్న్ చేయాలో నేను డీటెయిల్గా మీకు ప్లానింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. డెఫినెట్లీ ఆ వీడియో చూడకపోతే ఇక్కడ మీకు కార్డ్లో ఉంటుంది, డెఫినెట్లీ చూడండి. నెక్స్ట్ థాట్ థింగ్ మనము ఏం చేయాలి? ప్రిపేర్ షెడ్యూల్. ఇది నాట్ ఓన్లీ ఫర్ అఫ్లేట్ మార్కెటింగ్, మీ డైలీ లైఫ్లో. ఫర్ సపోజ్ ఈరోజు మీరు నిద్రపోయే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక డైరీ మెయింటైన్ చేయండి. లేకపోతే డిజిటల్ డిక్షనరీ మెయింటైన్ చేయండి. డిజిటల్ ఐ మీన్ డైరీ మెయింటైన్ చేయండి. డిజిటల్ డైరీ అనేది మెయింటైన్ చేయండి. ఇప్పుడు మీరు డిజిటల్ డైరీ మెయింటైన్ చేసినా, లేకపోతే ఒక బుక్ డైరీ, మామూలు ఫిజికల్ డైరీ మెయింటైన్ చేసినా, రేపు ఏవైతే వర్క్ చేయాలో జస్ట్ ఏం చేస్తారు? టైం కూడా ఎలా వెళ్ళాలంటే, ఇప్పుడు మార్నింగ్ మీరు ఫర్ సపోజ్ 5కి లేస్తారు అనుకోండి. 5 to 6 ఏం చేయాలి? 6 to 7, 7 to 8, 8 to 9, అలా మీకు 1 అవర్ షెడ్యూల్ ఉండాలి. 1 అవర్ షెడ్యూల్ ఉండాలి. అప్పుడు 1 అవర్ ఉంటే మీకు డెఫినెట్లీ మీకు ఐ థింక్ మీకు టైం వేస్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. నా డైలీ షెడ్యూల్ వచ్చేసి నా డైలీ షెడ్యూల్ నాకు నైట్ అవ్వగానే ఈ యొక్క బోర్డింగ్ ఏదైతే ఉంటుందో దీన్ని షెడ్యూల్ వేసి పెట్టేస్తాను. నేను షెడ్యూల్ వేసి పెట్టేస్తాను. నేను ఏదైతే చెప్తున్నానో అది నేను పాటించిన తర్వాత, నా లైఫ్లో రిజల్ట్ చూసిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
నేను గత 6 ఇయర్స్ నుంచి నాకు అంటే ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లమ్స్ నేను నాకు సేమ్ ఒక హ్యూమన్ బీయింగ్కి ఒక యంగ్స్టర్కి ఏవైతే ఒక టీనేజర్కి ప్రాబ్లమ్స్ ఏవైతే సఫర్ అవుతుంటారో అలాంటి ప్రాబ్లమ్సే నాకు ఉండేవి. నేను వాటిని ఓవర్కమ్ చేశాను. సో అలాంటి స్ట్రాటజీస్ నేను మీకు కూడా నేర్పిస్తాను. టైం టేబుల్ అనేది చాలా చాలా ముఖ్యం. టైం టేబుల్ ఏడ్చుకుంటేనే, టైం టేబుల్ ఐ మీన్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటేనే మీకు టైం వేస్ట్ కాదు, కన్ఫ్యూజన్ ఉండదు. మీ పర్సనల్ లైఫ్కి మీ ప్రొఫెషనల్ లైఫ్కి మీరు పర్ఫెక్ట్ టైంని మేనేజ్ చేయగలుగుతారు. అంటే ప్రొఫెషనల్ లైఫ్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. పర్సనల్ లైఫ్లోకి ఎప్పుడు ప్రొఫెషనల్ లైఫ్కి తీసుకురావద్దు, ప్రొఫెషనల్ లైఫ్ని ఎప్పుడు పర్సనల్ లైఫ్లోకి తీసుకురావద్దు. అది క్లమ్జీ అయిపోతే అసలు నీకు టెన్షనే టెన్షన్. సో ఆ టెన్షన్ పడకుండా ఉండాలంటే షెడ్యూల్ ప్రిపేర్ చేసుకో. ప్రొఫెషనల్ టైం అంటే ప్రొఫెషనల్ అంటే వర్క్ చేయాల్సిన టైం అంటే ఆ టైంలో వర్క్ తప్ప ఇంకేది ఉండకూడదు. ముందే ఫ్యామిలీతో ఇంట్లో ఒకవేళ మీరు ఇంట్లో అంటే మీ అమ్మ నాన్నకు చెప్పండి, అమ్మ నేను ఈ టైంలో నేను ఈ వర్క్ చేసుకుంటాను, నన్ను డిస్టర్బ్ చేయకండి, ఏమన్నా వర్క్ ఉంటే ఆ తర్వాత నేను చేస్తాను, ఆ తర్వాత నేను చేస్తానని చెప్పాలి. సి ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్, ప్రతి ఒక్క దానికి ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్. మన పేరెంట్స్కి మనం చేసేది చెప్పాలి. మన పేరెంట్స్ బయట వాళ్ళకి చెప్పాలి అనేది సెకండ్ థింగ్. బట్ మన పేరెంట్స్కి మనం ఏం చేస్తున్నామో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన పేరెంట్స్కి మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? సో మన పేరెంట్స్ని ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్ ద్వారా వాళ్ళకి వర్క్ గురించి డిస్కస్ చేయండి. సో వాళ్ళకి చెప్పండి ఈ వర్క్ ఈ టైంలో నేను బిజీగా ఉంటాను అని చెప్పండి. షెడ్యూల్ అనేది చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్, మెయిన్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్ పైన ఫోకస్ చేయండి. సెల్ఫ్ లెర్నింగ్ పైన సెల్ఫ్ సెల్ఫ్ ఫోకసింగ్, సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్ ఫోకసింగ్ అండ్ సెల్ఫ్ లెర్నింగ్ అనమాట. సెల్ఫ్ ఫోకసింగ్ అండ్ సెల్ఫ్ లెర్నింగ్. ఈ సెల్ఫ్ లెర్నింగ్ ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉంటారు, యూట్యూబ్ చూస్తుంటారు. ఎప్పుడైతే మీరు కామెడీ, జబర్దస్త్ ఇవి ఏవైతే అన్నెసెసరీ అన్వాంటెడ్ ఎంటర్టైన్మెంట్, సి ఎంటర్టైన్మెంట్ మీనింగ్ అంటే ఏంటో తెలుసా? ఎప్పుడైతే మనము వర్క్ చేసి చేసి అలసిపోతామో అప్పుడు జస్ట్ రిలాక్సేషన్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని కామెడీ వీడియోస్ కానీ మూవీస్ కానీ చూస్తాం. బట్ మనం 24/7 ఎంటర్టైన్మెంట్లో అంటే నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావు? 24/7 నువ్వు ఎంటర్టైన్మెంట్లో ఉంటే అది కూడా ఎడ్యుటైన్మెంటా, ఎడ్యుకేషన్ రిలేటెడ్ చూస్తున్నావా? లేదే. స్క్రోలింగ్, నూకింగ్, కిందికి పైకి నూకింగ్, నూకుతూనే ఉంటాం. సో అలా కాకుండా ఎడ్యుటైన్మెంట్ పర్పస్ కోసం యూజ్ చేయండి. ఫోకస్ ఆన్ లెర్నింగ్. అది ఏది చేసినా ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి. మళ్ళీ డైరీనే కాదు, ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి. మీరు ఈ రోజు ఏం నేర్చుకున్నారు, నిద్రపోయే ముందు ఖచ్చితంగా ఇది ప్రాక్టీస్ చేయండి. నిజంగా జర్నల్ అనేది మన లైఫ్లో చాలా 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 ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. జర్నల్ అంటే మనం ఈరోజు మార్నింగ్ నుంచి మనం ఏం చేసాము, ఈరోజు మార్నింగ్ నుంచి మనం ఏం చేసాం, ఏం నేర్చుకున్నాం అనేది ఫోకసింగ్. లెర్నింగ్ అనేది, సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఫోకస్ చేయండి. అది బుక్స్ కావచ్చు, లేకపోతే ఆర్టికల్స్ కావచ్చు, లేకపోతే పాడ్కాస్ట్ వీడియోస్ కావచ్చు, సంథింగ్ రిలేటెడ్ నీ కెరీర్కి రిలేటెడ్గా ఏది నేర్చుకున్నావు అనేది సెల్ఫ్ లెర్నింగ్ క్రియేట్ చేసుకోండి. అలాగే మన యొక్క గ్రోప్స్ ఇన్కమ్ కోసం నువ్వు ఏం నేర్చుకున్నావు అంటే ఒక వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నావా, లేకపోతే ఒక బీరోల్ ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నావా, అలా ప్రతి ఒక్కటి ఈ రోజు నువ్వు ఏం నేర్చుకున్నావో డీటెయిల్గా నువ్వు ఇక్కడ సెల్ఫ్ లెర్నింగ్లో నోట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ టీమ్ మీటింగ్స్. యా, టీమ్ మీటింగ్స్. టీమ్ మీటింగ్ అంటే ఇప్పుడు యాడ్లీ మాట్లాడితే ఇద్దరు ముగ్గురు మాత్రమే మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు. ఈ వీడియో ఎవరైతే రికార్డింగ్ చేస్తున్నారో కంపల్సరీగా టీమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి. మనకి ఎవ్రీడే నేను ప్రతిరోజు 10 to 15 minutes ఎవ్రీడే మీటింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మీరు నన్ను నమ్మి వచ్చారు కాబట్టి మీకు నేను ప్రతిరోజు 800 రూపీస్ ఎర్న్ చేసేలా మిమ్మల్ని ట్రైన్ చేసే బాధ్యత నాది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు నన్ను నమ్మి ఈ యొక్క గ్లోబల్ స్కిల్స్ కంపెనీలో అడుగు పెట్టారు కాబట్టి నేను మీకు ప్రతిరోజు 800 రూపీస్ ఏం చేసేలా నేను ట్రైన్ చేస్తాను. నేర్పించే బాధ్యత నాది. నేర్చుకుని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యే బాధ్యత నీది. ఎంత కావాలో నాలెడ్జ్ అంత నాలెడ్జ్ నేను నీకు నేర్పిస్తాను. బట్ అక్కడి నుంచి ఓకే, అక్కడి నుంచి నువ్వు ఇంప్లిమెంట్ చేసి వర్క్ చేయాల్సిన బాధ్యత నీదే. ఓకే. సి ఒక దారి చూపిస్తున్నట్టే దారిలో నడవాల్సిన వ్యక్తి నువ్వే. ఆ దారి వెళ్తే సక్సెస్ అవుతామని నేను ఆల్రెడీ ఒక పాత్ క్రియేట్ చేశా. నేను నడుచుకుంటూ వెళ్తూ నేను ప్రతిరోజు ఇన్కమ్ జనరేట్ చేస్తున్నా. అదే దారిలో మిమ్మల్ని నడవమని చెప్తున్నా. అదే దారిలో నడవమని చెప్తున్నా. ఒక ప్రూవెన్ మెథడ్ని కనుక్కున్నాను. ఆ ప్రూవెన్ మెథడ్లో మిమ్మల్ని నేను వర్క్ చేయమని చెప్తున్నాను. ఓకే.
టీమ్ మీటింగ్స్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. టీమ్ మీటింగ్స్ అటెండ్ అవుతే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే గన మీకు మీకు ఒక గణేష్ వాయిస్ బ్రేక్ అవుతుంది గణేష్. ఒక చిన్న నెట్వర్క్ అని ఇప్పుడే మొబైల్ పక్కన పెట్టాను. ఒక మళ్ళీ క్లియర్గా వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఏంటంటే టీమ్ మీటింగ్లో అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఈ రోజు మీకు డబ్బులు రాలేదు, 2 రోజులు అంటే కన్సిస్టెంట్గా 2 రోజులు డబ్బులు రాలేదు, సంథింగ్ రీజన్స్ వల్ల డబ్బులు రాలేదు అంటే ఇన్కమ్ జనరేట్ చేయలేదు. బట్ మళ్ళీ మీరు ఎప్పుడైతే మీటింగ్స్ వింటారో ఆ ఎనర్జీ లెవెల్స్, ఆ యొక్క మొమెంటం ఏదైతే ఉంటుందో మళ్ళీ మళ్ళీ మీకు నేను జనరేట్ చేస్తూ ఉంటాను. ఆ బూస్టప్ అనేది మనకు ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఒక వై రీజన్ ఉంటుందో ఎందుకు డబ్బు సంపాదించాలనేది మనకు స్ట్రాంగ్గా ఉంటామో ఆటోమేటిక్ చిన్న నెట్వర్క్ ఇష్యూ వల్ల అలా అయింది. నో ప్రాబ్లం. చిన్న నెట్వర్క్ గ్లిచ్ వచ్చింది. ఒక నిమిషం. ఎగ్జిస్టింగ్ బోర్డ్స్. యా టీమ్ మీటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే గన మీకు ప్రతిరోజు మీకు బూస్టప్ అనేది యాడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ట్రాకింగ్. నెక్స్ట్ మీరు ట్రాకింగ్ అంటే ఏంటంటే మీరు మీరు ఫర్ సపోజ్ ఈరోజు స్టేటస్ పెట్టారు, ఎంతమంది రెస్పాండ్ అయ్యారు, మీకు ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది కామెంట్ చేశారు, వాళ్ళు మీకు రెస్పాండ్ అయ్యారా, వాళ్ళకి ఫోన్ నెంబర్ మీ దగ్గరకు వచ్చిందా, వాళ్ళ నేమ్ ఏంటి, ఫస్ట్ రోల్ నెంబర్ వేసి వాళ్ళ నేమ్, వాళ్ళు ఎక్కడ పరిచయం అయ్యారు, వాట్సాప్ స్టేటస్లో రిప్లై ఇచ్చారా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇచ్చారా, లేకపోతే యూట్యూబ్ కామెంట్లో పెట్టారా, వాళ్ళ నేమ్ రాసుకొని ఇన్స్టాగ్రామ్ దగ్గర టిక్ చేస్తాం, లేకపోతే యూట్యూబ్ దగ్గర యూట్యూబ్ టిక్ చేస్తాం, వాట్సాప్ అయితే వాట్సాప్లో టిక్ చేస్తాం. వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, వాళ్ళు పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా, వాళ్ళు వాళ్ళు 1000 రూపీస్ పే చేసి స్కిల్స్ నేర్చుకోవడానికి ఎంత పర్సెంటేజ్ రెడీగా ఉన్నారు, 80%, 60%, 90%, 100%, రేపటి అమౌంట్ పే చేసి చేసుకుంటారు. అది మీరు ట్రాకింగ్ తీసుకోవాలి. అంటే మీరు ఒక రోజులో మీరు ఎంతమందికి మీరు గ్రోప్ స్కిల్స్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సి అఫ్లేట్ మార్కెటింగ్ కానీ ఈ యొక్క డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్, ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇదంతా ఆర్ట్ ఆఫ్ గేమ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ వన్ థింగ్, నెంబర్ గేమింగ్. ఒక్క సెకండ్ మీకు ఒక బుక్ చూపిస్తాను. ఇక్కడ మీకు హాయ్. ఇలా మీరు డైలీ ట్రాకింగ్ అనేది చేసుకోవాలి. ట్రాకింగ్ అంటే మీరు రోజుకి ఎంతమందితో మాట్లాడు. జస్ట్ నెంబర్ గేమింగ్. ఈ బుక్లో మీరు ఇన్ కేస్ మీకు పాసిబుల్ అయితే పర్సనల్ సమాధానాలను ఈ బుక్ చదవండి. ఈ బుక్ చదివితే నెంబర్ గేమ్ మీకు అర్థమవుతుంది. ఈ బుక్లో వండర్ఫుల్ లైన్ ఒకటి ఉందన్నమాట. ఒక్కసారి మీకు అది వినిపిస్తాను. సి ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనము ఎంతమందికి అంటే అతి తక్కువ టైంలో మనకు ఎంతమందిని ఎంతమంది మనం అప్రోచ్ అవుతామో ఇది సంఖ్యల బిజినెస్ అనమాట. అంటే నంబర్ గేమ్ అనమాట. ఓకే. ఇక్కడ చూడండి, ఫస్ట్ సూత్రం ఏంటంటే 3వ పేజీలో ఉంది. నువ్వు ఎంత ఎక్కువ మందిని ఇందులో చేరమని అడుగుతావో అంత ఎక్కువ మంది చేరుతారు. ఎన్నిసార్లు వాళ్ళని చేరమని అడుగుతావో అంత నువ్వు అడగడంలో రాణించగలుగుతావు. మరో మాటలో చెప్పాలంటే మీరు చాలా మందిని ఇందులో చేరమని అడగడం మంది ఇన్ ద సెన్స్ అంటే మనము అప్రోచ్ ఉండాలి. మన అప్రోచ్ అనేది ఎంత మందితో మనము ఈ గ్లోబల్ స్కిల్స్ గురించి గ్లోబల్ స్కిల్స్ గురించి ఎప్పుడైతే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే గ్లోబల్ స్కిల్స్ కంపెనీలో స్కిల్స్ నేర్పిస్తారు. స్కిల్స్ నేర్చుకొని ఫ్రీలాన్సింగ్ అట్ ది సేమ్ టైం మనము అఫ్లేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే పీపుల్ తెలుస్తుందో ఆటోమేటిక్గా జాయిన్ అవుతారు. ఓకే. ట్రాకింగ్ అనేది కంపల్సరీ. నువ్వు డైలీ ఎంతమందితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అనేది ఆ ట్రాకింగ్ అనేది కంపల్సరీగా రాసుకోవాలి. నెక్స్ట్ బుక్ రీడింగ్. చాలా మంది మనము నెగ్లెక్ట్ చేస్తున్న బుక్ రీడింగ్ థింగ్ ఏదన్నా ఉందంటే కనుక అది బుక్ రీడింగ్ అంటే బుక్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ మనకు కొన్ని బుక్స్ ఉంటాయి. బిజినెస్ రిలేటెడ్గా, మైండ్ సెట్ రిలేటెడ్గా, పర్సనల్ గ్రోత్ రిలేటెడ్గా. అలా మీకు వచ్చిన ఇన్కమ్తో కనీసం అంటే ఒక నెలకి ఒక కొత్త న్యూ బుక్ తీసుకోండి. దాన్ని చదువుతూ రోజుకి కనీసం అంటే 5 to 10 పేజెస్ చదవండి.
ఈ హ్యాబిట్ అనేది నేర్చుకోండి. వన్స్ బుక్ రీడింగ్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చెప్తానండి, మన థింకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. మన యొక్క థింకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. ప్రతిరోజు మీరు 5 to 10 పేజెస్ అనేది కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి. బుక్ రీడింగ్ వల్ల మనకు చాలా 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 అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు బుక్ రీడింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ చేయాల్సింది ఎవ్రీడే, ఎవ్రీడే ఒక టార్గెట్ పెట్టుకోండి. ఎవ్రీడే న్యూ, ఎవ్రీడే 6 న్యూ పీపుల్తో, న్యూ పీపుల్తో న్యూ పీపుల్తో మాట్లాడాలి. న్యూ పీపుల్కి గ్రోప్ స్కిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది మన వాళ్ళ లేకపోతే బయట వాళ్ళ, ఎవరైనా సరే. ఇన్స్టాగ్రామ్ ఫర్ సపోజ్ ఇన్స్టాగ్రామ్లో మీకు మీ ఫ్రెండ్స్ కాకుండా కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. సెట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఫాలో కొట్టి జస్ట్ మెసేజ్ చేయండి, మీరు ఏం చేస్తున్నారు ఏంటి, పర్సనల్గా మెసేజ్. అలా మీరు ఇలా నేను ఏదైతే నేను ఇందాక మీకు పోస్టర్ చూపించాను కదా, ఆ పోస్టర్ సెండ్ చేసి డైరెక్ట్గా వాళ్ళతో కన్వర్జేషన్, రోజుకి కనీసం అంటే 6 మందితో న్యూ కన్వర్జేషన్ చేయాలి. ఇలా న్యూ కన్వర్జేషన్ చేయడం వల్ల అంటే ఇక్కడ ర్యాపో పెరుగుతుంది. ఫస్ట్ డే కాకపోయినా సెకండ్ డే కాకపోయినా కొన్ని రోజులు కన్వర్జేషన్ తర్వాత అక్కడి నుంచి కూడా మనకు లీడ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇలా ప్రతిరోజు న్యూగా 6 పీపుల్తో, అది ఇన్స్టాగ్రామ్ అయినా లేకపోతే మీకు బయట ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అయినా కానీ, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ద్వారా అయినా కానీ ఇక్కడ మీరు లీడ్స్ జనరేట్ చేయాలి. ఎవ్రీడే 6 న్యూ పీపుల్కి ఈ యొక్క గ్రోప్ స్కిల్స్ ప్లాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ నైన్త్ వన్ ఏంటంటే అప్లైన్ కోఆర్డినేషన్. అప్లైన్ అంటే మెంటార్ కోఆర్డినేషన్. మెంటార్ కోఆర్డినేషన్ అంటే ఎవరు? మీ యొక్క మెంటార్ అంటే నేను అన్నమాట. మీ యొక్క మెంటార్ మీ యొక్క మెంటార్ నేను. సో మీరు ప్రతిరోజు నాకు కాల్ చేసి మాట్లాడాలి. మీరు నాకు ప్రతిరోజు కాల్ చేసి మాట్లాడాలి. ఈరోజు నేను ఈ వర్క్ చేశాను, ఈరోజు ఇంతమందితో ఫోన్ కాల్ మాట్లాడాను. సో ఈరోజు ఇంతమందితో నేను డిస్కస్ చేశాను, ఇన్ని రీల్స్ పోస్ట్ చేశాను. సార్ ఈ పర్సన్తో నేను మాట్లాడేటప్పుడు నాకు ఇతను ఈ క్వశ్చన్ అడిగాడు, సో దీనికి నేను ఏం రెస్పాండ్ అవ్వాలి. ఇలా ప్రతి ఒక్కటి మీరు ప్లానింగ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి. అఫ్లేట్ మార్కెటింగ్లో ఓన్లీ వన్ మంత్ర. మీ అప్లైన్తో మీరు ఎప్పుడైతే కోఆర్డినేషన్లో ఉంటారో మీకు ఏ డౌట్ ఉన్నా వెంటనే మెసేజ్ కానీ కాల్ కానీ, మోస్ట్ ఆఫ్ పర్సనల్ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటే కనుక మెసేజ్ చేయండి, వాయిస్ మెసేజ్ పెట్టండి. వాయిస్ మెసేజ్ పెట్టి తను కూడా వాయిస్ మెసేజ్ రెస్పాండ్ అవుతా కదా. సో మీకు ఏ డౌట్ ఉన్నా నాకు ఇన్ కేస్ నేను ఫోన్ ఎత్తలేదు అంటే కనుక డెఫినెట్లీ మీరు మీ యొక్క వాట్సాప్లలో వాయిస్ మెసేజ్ అని కంపల్సరీగా నాకు పంపించండి. అక్కడ నేను మీకు డీటెయిల్గా నేను ఆన్సర్ చేస్తాను. సో ప్రతిరోజు ఇక్కడ మళ్ళీ రీకాప్ చేస్తున్నాను ఏంటంటే డైమండ్ రూల్స్ ఫర్ అఫ్లేట్ మార్కెటింగ్. యాక్టివ్ ఇన్ గ్రూప్స్, ప్రతిరోజు యాక్టివ్గా ఉండాలి. పోస్టింగ్ రూల్స్, స్టేటస్ షార్ట్స్, ప్రతిరోజు షార్ట్స్ రీల్స్ అలాగే స్టేటస్ పెడుతూ ఉండాలి. సో ప్రిపేరింగ్ షెడ్యూల్, రేపు ఏం చేయాలి, వర్క్ ఎంతమందితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంతమంది మనకు రెడీగా ఉన్నారు, వాళ్ళకి పేమెంట్ ఇంకా డీటెయిల్స్ ఎలా చెప్పాలి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా ప్రిపేర్ చేసుకోవాలి షెడ్యూల్ అనేది. నెక్స్ట్ సెల్ఫ్ లెర్నింగ్ ఫోకసింగ్, నీ మీద నువ్వు, నీకు ఫిజికల్గా కావచ్చు, నీకు మెంటల్గా కావచ్చు. నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, మీ యొక్క ఫిజికల్ అలాగే మీ మెంటల్ హెల్త్ మీరు చేసుకోవాలంటే మనకంటూ 5am మ్యాజిక్ క్లబ్ అని ఒక క్లబ్ ఉంది. అది ప్రతిరోజు 5 AM స్టార్ట్ అవుతుంది. ఆ 5am మ్యాజిక్లో బ్రహ్మరి మంత్ర, అరే కుబేర్ మంత్ర, అలాగే శ్రీ హయగ్రీవ్ మంత్ర, ఇలా కొన్ని మంత్రాల ద్వారా మనల్ని మనం ఎలా, మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్, మన అబండెన్స్ లెవెల్స్ ఎలా హీల్ చేసుకోవాలనేది డైలీ ఒక 15 మినిట్స్ నేను క్లబ్ ఉంటుంది. అక్కడ మీరు జస్ట్ జూమ్ లింక్, మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే నన్ను కాంటాక్ట్, కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ అయితే దాని యొక్క గ్రూప్ లింక్ షేర్ చేస్తాను. ప్రతిరోజు మీకు 5 AM మీకు ఆ మీటింగ్ అనేది జరుగుతుంది. అక్కడ మీరు జస్ట్ అక్కడ 15 మినిట్స్ మిమ్మల్ని మీరు మెడిటేషన్ అంటే బ్రహ్మ ముహూర్తంలో ఆ టైంలో మీరు మీ యొక్క బ్రహ్మరి మెడిటేషన్, హమ్మింగ్ బీ మెడిటేషన్ నేర్చుకోవచ్చు. అక్కడ హీలింగ్ అనేది ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. ఓకే, ఇంట్రెస్ట్ ఉండాలి నా నెంబర్కి మెసేజ్ చేయండి. నెక్స్ట్ అలాగే సెల్ఫ్ లెర్నింగ్ అంటే బుక్ రీడింగ్, మీ యొక్క పర్సనల్ గ్రోత్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ టీమ్ మీటింగ్. ఇలా టీమ్ మీటింగ్ జరిగినప్పుడు కంపల్సరీ అటెండ్ అవ్వండి. టీమ్ మీటింగ్లో మీరు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. నెక్స్ట్ ట్రాకింగ్, మీరు ఎంతమందితో మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కటి మీరు ట్రాక్ చేస్తూ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ట్రాకింగ్ లేకపోతే మీ లీడ్స్ మీరు కోల్పోతారు. ట్రాకింగ్ కంపల్సరీ. నెక్స్ట్ బుక్ రీడింగ్, సో ప్రతిరోజు 5 to 10 పేజెస్ అనేది బుక్ రీడింగ్ చేయాలి. ఎవ్రీడే 6 న్యూ పీపుల్కి ఎక్స్ప్లెయిన్ ఇది మాత్రం కంపల్సరీ చేయండి చెప్తున్నాను. ఒక రోజుకి 6 మెంబర్స్ అంటే నెలకి 30 మంది అంటే 30 into 6 మెంబర్స్, 30 into 6 మెంబర్స్ 180 మెంబర్స్. 180 మెంబర్స్కి మీరు ప్లాన్ చెప్తే
180 మెంబర్స్లలో యావరేజ్గా ఒక 20 పీపుల్ వేసుకుందాం. యావరేజ్గా మనము 20 పీపుల్ వేసుకుంటే అంటే ప్రతిరోజు మనం 6 పీపుల్, ఎవ్రీడే 6 న్యూ పీపుల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే 30 డేస్కి 180 మెంబర్స్ చెప్తాం. ఇలా మనం 180 డేస్లో 180 మెంబర్స్లలో కనీసం మనకు 20 మెంబర్స్ గ్రోప్ స్కిల్ సెట్ జాయిన్ అయినా 20 ఇంటూ 400 అంటే మీకు ఈజీగా 8,000 రూపీస్ అక్కడ వస్తుంది. 20 ఇంటూ 400 8,000 రూపీస్ వస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఖాళీగా ఉంటాయి కదా, వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేస్తారుగా, అక్కడి నుంచి ఒక్కొక్క పర్సన్ నుంచి మీకు 150 రూపీస్ వస్తుంది. సో జస్ట్ ఆర్ట్ ఆఫ్ నెంబర్ గేమింగ్. నెక్స్ట్ మెంటర్ కోఆర్డినేషన్. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ డెఫినెట్లీ మీకు మెంటర్ ఎవరితో ప్రజెంట్ మీ మెంటర్ నేను మీకు నేర్పిస్తాను కాబట్టి నేను మెంటర్ అవుతాను. సో నాకు మీరు ప్రతిరోజు సార్ నేను ఈ వర్క్ చేశాను ఇలా మాట్లాడేటప్పుడు ఇలా ఆ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అతను ఈ డౌట్ అడిగాడు, ఇలా డౌట్ అడిగినప్పుడు మన ఆ క్వశ్చన్కి మనము ఎలా ఆన్సర్ చేయాలి అనేసి ప్రతి ఒక్కటి డీటెయిల్గా నాకు కాంటాక్ట్లో ఉండండి. నేను ఎప్పుడైతే నేను గ్రోప్ స్కిల్స్ ఫౌండర్ సిఇఓస్ తో డైలీ కాంటాక్ట్లో ఉండడం వల్ల ఇప్పుడు నా యొక్క ఇన్కమ్ మీరు రిజల్ట్ చూస్తున్నారు కదా, ప్రతిరోజు సమ్ అమౌంట్ అనేది ఎర్న్ చేస్తున్నాను. సో అలాగే మీరు చేయాలంటే కనుక ప్రతి ఒక్క డౌట్ క్లారిఫై చేసుకుంటూ మెంటర్తో కోఆర్డినేషన్ ఉండాలి. ఓకే. సో ఈ యొక్క 9 థింగ్స్ అనేది డెఫినెట్లీ మీరు నోట్బుక్ తీసుకొని ఎవరైతే వీడియో చూస్తున్నారో నెక్స్ట్ టైం నుంచి మీటింగ్ అటెండ్ అప్పుడు మీ యొక్క ఫోన్లో నోట్ ప్యాటర్న్ రాసుకోండి, లేకపోతే బుక్ పెన్ అనేది కంపల్సరీ ఉండి నోట్ చేసుకోవాలి ఈ పాయింట్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఒక సపరేట్ నోట్బుక్ పెట్టుకొని ప్రతి ఒక్కటి నా మెంటర్ చెప్పేది నేను నేర్చుకున్నాను, నా మెంటర్ చెప్పేది నేర్చుకున్నాను. ఇప్పుడు వాటినే మీకు నేను నేర్పిస్తున్నాను. ఏవైతే నా అచీవర్స్ క్లబ్లో అక్కడ నేను నేర్చుకున్నానో, సో ప్రతి ఒక్కటి నా సాయి కుమార్ సార్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి నేను ప్రతి ఒక్కటి గుణ సార్ దగ్గర నుంచి శిరీష మేడము వీళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్న నాలెడ్జ్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ నేను ఆ నాలెడ్జ్ నేర్చుకోవడానికి నేను చాలా 30,000 40,000 రూపీస్గా స్పెండ్ చేశాను అమౌంట్. సో అది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాను అంటే యూటిలైజ్ ఆపర్చునిటీ. వన్ థింగ్ నేను చెప్పినట్టు బ్లైండ్గా ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా ఇన్కమ్ వస్తుంది. సో దిస్ డబుల్ కానీ సైనింగ్ ఆఫ్. జై హింద్.